వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. నరసింహారావు హైదరాబాద్ నుండి. నమస్తే నరసింహారావు గారు. నమస్తే సార్. నమస్తే మేడం గారు. సతీష్ గారితో మాట్లాడారు. నమస్తే సార్. చెప్పండి సార్. మా బాబు అదే వొకేషనల్ ఇంటర్ తీసి సార్ కంప్యూటర్ సైన్స్. వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ అంటే అంతేనా మీరు చెప్పింది నాకు? అవును 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 సార్. ఓకే. అది 85% వచ్చింది సార్. వీళ్ళు మీ వీడియోలు చూసి డిగ్రీ అంటే మేము ఇక్కడ ఎక్కడో జాయిన్ చేసేద్దాం అనుకున్నా. సార్ కాల్సి పంపుతానంటున్నారు. సార్ పర్సనల్ గా తెలిస్తే అందుకని డిగ్రీ త్రిబుల్ ఢిల్లీ త్రిబుల్ కాలేజీలో సార్ ద్వారా పోయి పర్సనల్ కలిసి వెళ్దాం అంటున్నారు. నాకు అర్థం కాలేదండి. మీరు వొకేషనల్ ఇంటర్మీడియట్ చదివాడు, ఇప్పుడు త్రిబుల్ ఐటీకి వెళ్ళాలంటారా? 85% వచ్చింది సార్ మార్క్స్. వితౌట్ జేఈమీస్ లేకుండా త్రిబుల్ ఐటీ సార్, వితౌట్ జేఈమీస్ లేకుండా త్రిబుల్ ఐటీ ఢిల్లీలోకి వెళ్ళొచ్చు సార్. త్రిబుల్ ఐటీ హైదరాబాద్ లాంటి కాలేజీలకు వెళ్ళారండి. అసలు ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాసి వెళ్ళగలరు తప్ప ఎగ్జామ్ రాయకుండా వెళ్ళే సిస్టమ్ ఉండదండి ఆ కాలేజీలకి. అదే సార్ ఢిల్లీ సార్, హైదరాబాద్ త్రిబుల్ ఐటీ సార్. అవునండి, త్రిబుల్ ఐటీ ఢిల్లీలో కూడా మీకు ఎగ్జామ్ ఇంటర్ మార్కులతో ఉన్నా కూడా ఎగ్జామ్ పెడతారండి. కానీ మీరు చెప్పిన మార్క్స్కి అసలు మీకు ఇంటర్ ఎగ్జామే రాదండి, ఇంటర్వ్యూ కాలే రాదు. 90% సార్. పాప 90% అండి. 90% రాదండి, ఇంకా ఎక్కువ ఉండాలి బాగా. 92.5 పాయింట్స్ సార్. 92 చాలా మంది ఉన్నారండి తెలంగాణ ఆంధ్రాలోను. కుప్పలు ఉన్నారండి. గట్టిగా అరిస్తే 10 మంది వెనక్కి తిరిగి నాకు 95 ఉందని చెప్తున్నారు. అర్థం చేసుకోండి. నేను వేరే రకం చెప్పట్లేదు. ఆ స్కోర్తో మీరు ఆ స్కోర్ని అంటే స్కోర్తో వెళ్ళారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు. మీకు 75 ఉన్నా కూడా ఇప్పుడు జేఈ మెయిన్స్ లేదా ఇంకో ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్ రూట్ వేరు, దానికి ఇంటర్ పర్సెంటేజ్ అక్కర్లా. ఇంటర్ పర్సెంటేజ్ రూట్కి ఇంటర్ మార్క్స్ ఎక్కువ ఉండాలి. దేర్ ఆర్ 2 రూట్స్ అండి. నేను చెప్పేది అందరికీ ఇంటర్ మార్కులు ఉండాలని నేను చెప్పట్లా. ఇంటర్ మార్కులతో వెళ్ళి రూట్కి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకోండి, దానికే ఉందండి. చాలా కాలేజీలు 60% వస్తే ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. జేఈ మెయిన్ స్కోర్ ఉంటే 75 కూడా అక్కర్లా. రైట్. నరసింహ గారు, మీకు ఏదైనా సందేహాలు ఉంటే పర్సనల్గా కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ కాలర్స్కి కూడా మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా
మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.